చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ 31 నైట్ ఈరోజు సెలబ్రేషన్స్ కోసం బయటికి వెళ్ళి పార్టీల్లో హాజరై మద్యం సేవించి మరలా తిరిగి ఇంటికి బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారా? మీకు సొంత వాహనాల మీద వెళ్తే ప్రమాదం కనుక డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ సొంత వాహనాల్లో మద్యం సేవించి వెళ్ళకూడదు కాబట్టి మరి ఇంకా ఎలా వెళ్ళాలనేటువంటి ఆలోచిస్తూ సంకోచ స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆందోళన చెందాల్సిన పని లేదుగా. అలాంటి వారి కోసమే తాజాగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ ఫుల్గా తాగి కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు పార్టీ ప్లేస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళడానికి కనుక వాహనం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకు స్వయంగా ప్రభుత్వమే ఫ్రీ సౌకర్యాన్ని కల్పిస్తుంది. తమ వాహనాలలో ఆ యొక్క మద్యం సేవించి ఉన్నటువంటి వ్యక్తులను తమ గమ్యస్థానాలను చేర్చడానికి ప్రభుత్వమే ఇప్పుడు వాహనాలను ఏర్పాటు చేస్తుంది. అయితే ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాదు, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు తగ్గించేలా నడవలేని స్థితిలో గల మందుబాబులను ప్రభుత్వమే డ్రాప్ చేస్తుందని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర తాజాగా ప్రకటించారు. బెంగళూరు, బెళగావి, మైసూర్, మంగళూరు, హూబ్లీ సహా రాష్ట్రంలోని 15 ప్రాంతాలలో మందుబాబులకు రెస్టింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. సో దీంతో ఎక్కడైతే అర్ధరాత్రి తర్వాత ఎవరైతే కంట్రోల్ తప్పి విచ్చలవిడిగా మద్యం సేవించిన తర్వాత రోడ్డు మీదకు వచ్చి ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు కానీ ఇతరులను ఇబ్బంది పడేలా చేసేటువంటి వ్యక్తులను కానీ వెంటనే వారిని యొక్క రెస్టింగ్ సెంటర్స్కి తరలించడమే కాకుండా అవసరమైతే వారిని ఏ ప్రాంతాలకు వెళ్ళాలో ఆ ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనాలను డ్రాపింగ్ చేసేటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా వాహనాలను ఏర్పాటు చేస్తుంది. రాత్రి వేళలో ఎవరికైనా ఎమర్జెన్సీగా వాహనాలు అవసరం ఉంటే మద్యం సేవించిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే అర్ధరాత్రి తర్వాత వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్లో కూడా కొంతమంది ఈ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బట్ కర్ణాటక ప్రభుత్వం అయితే అఫీషియల్గా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసింది. హోంమంత్రి ఆయనే స్వయంగా ప్రకటించారు 31st నైట్ ఏం జరగబోతుంది, ఎవ్రీ ఇయర్ ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి, దానికి సంబంధించి వారి యొక్క గమ్యస్థానాలను చేరుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం మానిటరింగ్ చేసేటువంటి దిశగా ఈ యొక్క కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని 15 ప్రాంతాలలో మందుబాబులకి యొక్క రెస్టింగ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసి వారిని సేఫ్గా వారి ప్రాంతానికి తరలించడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికి, ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, ముఖ్యంగా అడ్డుకోవడానికి యొక్క ప్రయత్నం అయితే సఫలీకృతం అవుతుందంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఒకసారి హోంమంత్రి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూద్దాం. ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. 2026ನೇ ವರ್ಷವು ಎಲ್ಲರ ಜೀವನದಲ್ಲಿ ಸುಖ, ಸಂತೋಷ, ಯಶಸ್ಸನ್ನು ಹೊತ್ತು ತರಲಿ. ಹೊಸ ಚೈತನ್ಯ, ಹೊಸ ಗುರಿಗಳೊಂದಿಗೆ ಮುಂದಿನ ವರ್ಷಕ್ಕೆ ಪದಾರ್ಪಣೆ ಮಾಡೋಣ. ನಮ್ಮ ಬದುಕನ್ನು ಉದಾತ್ತ ಚಿಂತನೆಗಳಿಂದ ಉತ್ತಮವಾದ ದಿಕ್ಕಿನಂತ ಕೊಂಡೊಯ್ಯುವ ಒಳ್ಳೆಯ ದಿನಗಳು ಬರಲಿ ಎಂದು ಆಶಿಸುತ್ತೇನೆ. ಹೊಸ ವರ್ಷ ಸಂಭ್ರಮಾಚರಣೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ನಾಗರಿಕರು ಸ್ವಯಂ ಜವಾಬ್ದಾರಿ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ಹಿತದೃಷ್ಟಿಯಿಂದ ಬದ್ಧತೆಯಿಂದ ನಡೆದುಕೊಳ್ಳುವುದು ಅತ್ಯಗತ್ಯ. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಸೆಲೆಬ್ರೇಟ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲಿ ಎಂಬ ಜಾಗೃತಿ ವಾಕ್ಯವನ್ನು ನೀಡಲಾಗಿದೆ. ಸಮಾಜದ ಹಿತ ಬಯಸುತ್ತಾ ಅತ್ಯಂತ ಜವಾಬ್ದಾರಿಯುತವಾಗಿ ಯಾರಿಗೂ ತೊಂದರೆಯಾಗದ ರೀತಿಯಲ್ಲಿ